హాయ్ హలో ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో గర్భవతిని ఎలా తెలుసుకుంటాం అంటే హౌ టు నో ప్రెగ్నెన్సీ. మనం ప్రెగ్నెన్సీ ఉందని ఎలా తెలుసుకుంటాం. మనం ప్రీవియస్ వీడియోలో ప్రెగ్నెన్సీ ఎలా వస్తుంది, ఎప్పుడు కలవాలి, ఎప్పుడు సేఫ్ డేస్, ఎప్పుడు ఫర్టైల్ డేస్ అనేది తెలుసుకున్నాం కదా. సో మనకు 14 రోజుల తర్వాత ఇంప్లాంటేషన్ అయింది కదా. సో అది ఇక్కడ ఇంప్లాంటేషన్ మనం జనరల్గా ఫస్ట్ వీడియోలో ఏం తెలుసుకున్నాం, 14th డేలో మనకు ఎగ్ అనేది ఇక్కడ నుంచి విడుదలవుతుంది. సో ఇక్కడ ఈ విధంగా ఎగ్ అనేది వచ్చి ఇక్కడ వెయిట్ చేస్తుంది. అప్పుడు వచ్చేసి స్పెమ్స్ వచ్చేసి ఇక్కడ కలుస్తాయి కదా. సో ఫర్టిలైజ్ అయిన తర్వాత అరౌండ్ 14 or 15th అంటే ఒక 14 డే ఓవులేషన్ జరిగింది అనుకో, 18th, 19th, 20 డేస్లో ఇక్కడ వచ్చేసి ఇంప్లాంటేషన్ అనేది జరుగుతుంది. సో అక్కడ ఇంప్లాంటేషన్ అనేది ఇక్కడ జరిగినప్పుడు మనకి ఇందులోంచి కొన్ని కణాలన్నీ కలిపి ఏం చేస్తాయి అంటే బీటా హెచ్సిజి. ఏ హార్మోన్ అంటే బీటా హెచ్సిజి. బీటా హెచ్సిజి అనే ఒక హార్మోన్ని ఉత్పత్తి చేస్తాయి. ఈ ఉత్పత్తి చేసినప్పుడు ఏమైందంటే ఇది అంతకి కాస్త సర్క్యులేట్ అయ్యి బ్లడ్లో కలుస్తుంది. ఫస్ట్ బ్లడ్లో కలుస్తుంది, తర్వాత వచ్చేసి కొన్ని రోజుల తర్వాత యూరిన్లో వస్తుంటుంది. ఈ హార్మోన్ అనేది మెయిన్ ప్రెగ్నెన్సీ హార్మోన్ అనేది ఏంటంటే బీటా హెచ్సిజి అనే హార్మోన్ని ప్రెగ్నెన్సీ హార్మోన్ అనడం జరుగుతుంది. సో మనము బ్లడ్ టెస్ట్ అనేది అంత తొందరగా చేయకుండా ముందే మనం యూరిన్ ద్వారా ఎలా అనేది కనుక్కోవడం జరుగుతుంది. సో మరి ఇది ఎప్పుడు చేసుకోవాలి, టెస్ట్ ఎలా చేసుకోవాలి, ఎప్పుడు అంటే రెగ్యులర్గా ఉన్న వాళ్ళు ఏ విధంగా చేసుకోవాలి, నెక్స్ట్ ఇర్రెగ్యులర్ వాళ్ళు ఎలా చేసుకోవాలంటే ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే సో మనకు రెగ్యులర్ సైకిల్స్ ఉంటారు కదా. రెగ్యులర్ సైకిల్స్ అంటే ఎవరు 28 days 30 days సైకిల్ ఉంటారు కదా. వీళ్ళు ఏం చేయాలంటే కరెక్ట్గా పీరియడ్ అనేది మిస్ అయిన తర్వాత 1 or 2 days అంటే ఎవ్రీ మంత్ రెగ్యులర్గా ఇన్ టైంలో ఓవులేషన్ జరుగుతుంది. రెగ్యులర్గా మంత్ వస్తుంటుంది కదా. వాళ్ళందరూ ఏం చేయాలంటే 1 or 2 daysలో అంటే పీరియడ్ మిస్ అయిన 2 days లేదా 3 days లోపు మనకు యూరిన్ టెస్ట్ చేసుకున్నారనుకో పాజిటివ్ అనేది ఖచ్చితంగా వస్తుంటుంది. స్ట్రాంగ్ పాజిటివే ఉంటుంది. బట్ ఇర్రెగ్యులర్గా ఉంటారు కదా. ఇర్రెగ్యులర్ వాళ్ళంటే జస్ట్ 35 to 50 days ఒకసారి పీరియడ్ వచ్చే వాళ్ళకి ఏంటంటే అట్లీస్ట్ ఒక 10 to 15 days తర్వాత టెస్ట్ చేసుకుంటే వాళ్ళకు పాజిటివ్ అనేది రావడం జరుగుతుంది. సో ఈ టెస్ట్ ఎప్పుడు చేసుకోవాలా, ఏ టైంలో చేసుకోవాలనేది కూడా మనకు ఇంపార్టెంట్. ఇందులో మెయిన్ వచ్చేసి మనకు మ్యాక్సిమం వచ్చేసి మార్నింగ్ టైం ఇస్ ద బెస్ట్ టైం. మార్నింగ్ టైంలో మనం శాంపిల్ కలెక్షన్ చేసుకొని టెస్ట్ చేసుకుంటే పాజిటివ్ అనేది 100% వస్తుంది. మార్నింగ్ ఇస్ ద బెస్ట్ మార్నింగ్. సో మనకు నార్మల్గా అయితే టెస్ట్ కిట్స్ అని అయితే చాలా అవైలబుల్గా ఉంటాయి. సో ఆ టెస్ట్ కిట్స్లో కూడా మనం ఏ విధంగా టెస్ట్ చేసుకోవాలనేది ఇప్పుడు చూద్దాం. మనకు నార్మల్గా మెడికల్ షాప్లో దొరుకుతాయి కదా. ఫస్ట్ మెజర్మెంట్ ఏంటంటే మనం యూరిన్ ద్వారా కనుక్కుంటాం కదా. ఈ మెడికల్ షాప్లో కిట్స్ దొరుకుతాయి, ప్రెగ్నెన్సీ కిట్స్ అని దొరుకుతుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న మోడల్ చూసినట్లయితే ఈ విధంగా ఉంటాయి. ప్రిగా అని కాకుండా వేరే మోడల్స్ ఇవన్నీ దొరుకుతూనే ఉంటాయి. సో అందులో ఒక టెస్ట్ కిట్ అనేది ఫస్ట్ మనం తెచ్చుకోవాలి. అవి తెచ్చుకున్నాక దాంట్లో చూపిస్తుంది, ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఆ టెస్ట్ కిట్ అనేది మనకు చూపిస్తుంది కదా ఎలా ఉంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్గా అది ఎట్లా ఉంటుంది అంటే జస్ట్ ఇలా ఉంటుంది. జస్ట్ ఇలా హోల్ ఉంటుంది. దాంట్లో మనం యూరిన్ శాంపిల్ పోయంగానే ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ ఒకటి సి అని ఉంటుంది, ఇక్కడ టీ అని ఉంటుంది. సో ఇదే విధంగా మనం ఓన్లీ 1 శాంపిల్ వేయంగానే మనం జస్ట్ యూరిన్ 2 or 3 drops వేయంగానే ఓన్లీ టీ మాత్రమే వచ్చింది అనుకో, నాట్ ప్రెగ్నెన్సీ, నో పాజిటివ్, ఇది అంటే ప్రెగ్నెన్సీ కాదు అని అర్థం. అదేవిధంగా సి ఉంటుంది, టీ ఉంటుంది. సో రెండు ఇది సి వచ్చేసి లైట్గా వచ్చింది అనుకో, జస్ట్ లైట్గా వచ్చింది అనుకో, ఇది వచ్చేసి వీక్ పాజిటివ్. వీక్ పాజిటివే బట్ వీక్ పాజిటివ్ అంటే మనం పీరియడ్ మిస్ అయినాక ఇప్పుడు డిలే సైకిల్ వాళ్ళు ఉంటారు కదా, ఇర్రెగ్యులర్ వాళ్ళకి ఇది వస్తుంది. ఎందుకంటే వీక్ పాజిటివ్ వస్తుంది అంటే ఇంకొక 10 days లేదా 1 week ఆగిన తర్వాత, ఇంకొక 1 week ఆర్ ఒక 10 days ఆగిన తర్వాత రిపీట్ చేసుకుంటే బెటర్. నెక్స్ట్ అదేవిధంగా స్ట్రాంగ్ పాజిటివ్ ఉంటుంది. ఇక్కడ సి ఉంటుంది, టీ ఉంటుంది, స్ట్రాంగ్ వస్తుంది. ఇట్ ఈస్ ద స్ట్రాంగ్ పాజిటివ్. స్ట్రాంగ్ పాజిటివ్ ఓన్లీ జస్ట్ ఒకటే వచ్చిందనుకో ప్రెగ్నెంట్ కాదని అర్థం. ఓన్లీ 2 వచ్చినాయి, జస్ట్ లైట్గా వచ్చిందనుకో వీక్ ప్రెగ్నెన్సీ. అదే ఫుల్గా రెడ్ కలర్ వచ్చిందనుకో స్ట్రాంగ్ ప్రెగ్నెన్సీ అని మనం జస్ట్ డిడక్షన్ చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఇచ్చారు చూసారు. ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ ఇది వీక్ ప్రెగ్నెన్సీ జస్ట్ ఇది లైట్ శాంపిల్ లైట్గా ఉంది.
సో ఇక్కడ కనపడట్లేదు, బట్ లైట్గా రావడం జరిగింది. ఇట్ ఈస్ వీక్ ప్రెగ్నెన్సీ. అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే చూస్తే అవుపడుతుంది కదా, సేమ్ 2 లైన్స్ అవుపడుతున్నాయి. సో ఇది వచ్చేసి స్ట్రాంగ్ ప్రెగ్నెన్సీ. ఇది స్ట్రాంగ్ అంటే కంప్లీట్గా అవుపిస్తుంది కాబట్టి స్ట్రాంగ్. ఇది జస్ట్ లైట్గా వచ్చింది కాబట్టి వీక్ ప్రెగ్నెన్సీ. జస్ట్ దీనికి 1 వీక్ డిఫరెన్స్ అంతే. ఇవి రెండు స్ట్రాంగ్ ప్రెగ్నెన్సీ అండ్ వీక్ ప్రెగ్నెన్సీ. ఏం లేకపోతే నార్మల్గా నాన్ ప్రెగ్నెన్సీ ఉంటుంది. ఇది వచ్చేసి మనం యూరిన్లో చేసేటటువంటి ప్రెగ్నెన్సీ, యూరిన్ ద్వారా. అదేవిధంగా మనం యూరిన్ ద్వారా కాకుండా బ్లడ్ టెస్ట్ చేస్తాం. ఒక 10 days ఆగిన తర్వాత బ్లడ్ శాంపిల్ ఇచ్చిన తర్వాత బ్లడ్ టెస్ట్ చేస్తాం కదా. రెండో పద్ధతి ఏంటంటే బ్లడ్లో వచ్చేసి మనం ఎట్లా చేస్తాం, బీటా హెచ్సిజి వాల్యూని ల్యాబ్ వాళ్ళు మనకు మెజర్మెంట్ చేస్తారు. వాళ్ళు మెజర్మెంట్ చేసి ఎంత అనేది పర్సంటేజ్ అనేది క్యాలిక్యులేట్ చేసి చెప్తారు. సో దానికి సంబంధించి ఒక ఎగ్జాంపుల్ మనకు ల్యాబ్ మెజర్మెంట్లో ఇవ్వడం, అంటే మన బ్లడ్ శాంపిల్ ఇచ్చిన తర్వాత ఒక విధంగా ఇస్తారు రిపోర్ట్. ఇక్కడ చూసారా బీటా హెచ్సిజి ఏమో ఇచ్చారు చూసారా 100. ఇక్కడ ఏమని ఇచ్చారు, ఇక్కడ 2265 అనేది రావడం జరిగింది. సో ఇక్కడ ఏమన్నాడు <5 అంటే ఈ వాల్యూ అనేది <5 వస్తే నాన్ ప్రెగ్నెంట్ అంటే ప్రెగ్నెంట్ కాదు. అదే ఎబో వచ్చేసి ఎబో 5 వచ్చింది అనుకో, 5 కంటే ఎబో ఉందనుకో, ఫర్ ఎగ్జాంపుల్ 100 వచ్చింది అనుకో, ఫస్ట్ ఏది స్టార్టింగ్ వీక్ వచ్చేసి 4th వీక్ మన జనరల్గా అనుకో 4th వీక్ తర్వాతనే కాబట్టి 100 వచ్చింది అనుకో గుడ్ ప్రెగ్నెన్సీ. 100 వస్తే గుడ్ ప్రెగ్నెన్సీ. సో 100 వస్తే మనకు జనరల్గా గుడ్ ప్రెగ్నెన్సీ. ఎబో 100 వచ్చినా కూడా గుడ్ ప్రెగ్నెన్సీ. మనకు వీక్ని బట్టి మెజర్మెంట్స్ ఉంటాయి. ఈ విధంగా మనం సింపుల్గా ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఇది బీటా హెచ్, ఇది 100% మనకు ఇందులో ఇది యూరిన్ టెస్ట్ అన్నా మనకు వీక్ నెగిటివ్ ఉండొచ్చు కానీ, బట్ ఇది బ్లడ్ టెస్ట్లో మాత్రం 100% అక్యురెన్సీ ఉండడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకు ప్రెగ్నెన్సీ పాజిటివ్ ఆర్ నెగిటివ్ అనేది తెలుసుకోవచ్చు. సింపుల్. సో ఇది కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత మనకు ఆ రిపోర్ట్ని తీసుకొని నియరెస్ట్ డాక్టర్ విజిట్కి వెళ్ళినా సేమ్ అదే టెస్ట్ రావడం జరుగుతుంది. లేదా నార్మల్ ల్యాబ్స్కి వెళ్ళి మనం డౌట్ కోసం వెళ్ళైనా చెక్ చేయించుకోవాలన్నా కూడా బీటా హెచ్సి చేసుకోవచ్చు. జస్ట్ 500 to 600 ఉంటుంది కాస్ట్. ఇది వచ్చేసి బీటా హెచ్సి బ్లడ్ టెస్ట్ వచ్చేసి 500 to 600 ఉంటుంది. అదే కిట్ అయితే జస్ట్ ఒక 60 రూపీస్ తోటి అయిపోద్ది. 60 రూపీస్ తోటి అయిపోద్ది. సో ఆఫ్టర్ కన్ఫర్మేషన్ తర్వాత డాక్టర్ ఇచ్చిన సజెషన్స్ అన్ని పాటించుకుంటూ ఆ ప్రెగ్నెన్సీని గ్రో చేసుకుంటూ వెళ్ళాలి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాం. ప్రెగ్నెన్సీ ఫస్ట్ వీక్లో ఎలాంటి సింటమ్స్ ఉంటాయి, సెకండ్ వీక్లో ఏ విధంగా ఉంటాయి, బేబీ గ్రోత్ డెవలప్మెంట్ కావడానికి ఎలాంటి ఆహారం తీసుకోవాలి, కంప్లీట్ వీడియోస్ అన్నీ నేను 1 by 1 అనేది ఇక్కడ అప్లోడ్ చేస్తూ ఉంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.